అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి తప్పనిసరిగా ఎప్పుడు ఎక్కడ మరి ఉన్నటువంటి కృష్ణదేవరాయల విగ్రహం కానీ లేదా ఇతర విగ్రహాలు సమస్య లేని చోట పెట్టడానికి ఎప్పుడు కూడా చెర్ల కుటుంబం ముందే ఉంటుందని మరి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ వివరణ ఇవ్వడం కోసమే మరి మీ అందరినీ కూడా ఇక్కడ పిలిచాను. ధన్యవాదాలు. ఈ రోజున ఏదైతే మరి ఒక చరిత్రకారుడు యొక్క విగ్రహాన్ని రాత్రి 12 గంటల సమయంలో మరి వచ్చి అక్కడ పెట్టి ఇక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను వ్యతిరేకించానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుచేతంటే ఇవాళ రావులపాలెం కానీ ఈ కోనసీమ ప్రాంతంలో చాలా చోట్ల విగ్రహాలు కొన్ని పెట్టుకునేటువంటి ఆలోచన చాలామంది ఉన్నారు. వాటికి మరి అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు కానీ అక్కడ ఉన్న సామాజిక వర్గాలు కానీ కొంత మాట్లాడుకుని చర్చ చేసి ఎక్కడ చేసుకున్నా ఎవరు ఇబ్బంది పడం. కానీ ఎటువంటి చర్చ కూడా లేకుండానే ముందే మరి అక్కడ దిమ్మలు కట్టేసి అలాగే ఉన్నటువంటి అధికారుల ప్రోద్బలంతోనే అక్కడ దండలు వేసి ఫోటోలు పెట్టి ఇతర వర్ణాల వారికి ఇబ్బంది కలిగే విధంగా మరి కార్యక్రమాలు చేస్తే దాన్ని నేను వ్యతిరేకించాను తప్ప ఎక్కడ కూడా మహనీయుడి విగ్రహం ఎక్కడ పెట్టాలన్నా సమస్య లేని ప్రాంతంలో ఎక్కడ పెట్టాలన్నా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్న ఆ మహనీయుడి విగ్రహం పెట్టుకోవడం ఎవరైతే కృష్ణదేవరాయల గారి విగ్రహం కానీ వంగ గారి విగ్రహం కానీ లేదా కాటన్ గారి విగ్రహం కానీ అంబేద్కర్ విగ్రహం కానీ సమస్య లేని వారి సామాజిక వర్గాలు ఉండే ప్రాంతంలో ఎక్కడ పెట్టుకున్నా దానికి ఎప్పుడు కూడా మరి సహాయంగానే ఉంటాం తప్ప ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదని ఈ సభాముఖం మీ అందరికీ మరి తెలియజేస్తున్నాను. అలాగే మరి ఏదైతే చాలామంది మొన్న మాట్లాడుతూ మాతో చర్చిస్తామంటే మేము ఆగేమనేటువంటి మాట చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా చర్చలకు అవకాశం ఇవ్వకుండా ఒకవైపున అక్కడ గతంలో ఏదైతే మరి కంజెస్టెడ్గా ఉంది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలో పెట్టడం వల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి మాట మరి చాలామంది నా దగ్గరికి ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చినప్పుడు వారికి ఏ మాట చెప్పామో ఇటు కూడా అదే మాట చెప్పాం. కానీ పెట్టకూడదనేటువంటి ఆలోచన కానీ లేదా ఆయన యొక్క విగ్రహాన్ని అవమానించాలనో లేదా మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని అవమానించాలనేటువంటి ఆలోచన లేదు. ఎవరైనా వీటి మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి ఎవరైనా బాధపడి ఉంటే వారికి మీ తమ్ముడు మీ అన్నయ్య లాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఆయన విగ్రహాన్ని ఎక్కడ పెట్టడానికైనా సమస్య లేని ప్రాంతంలో నేను సిద్ధంగా ఉన్నటువంటి భరోసా మరి పత్రికా ముఖంగా మీకు ఇస్తూ ఉన్నాను. అలాగే మరి ఏదైతే వంగవీటి రంగా గారు ముఖ్యంగా మరి మా తండ్రి గారితో సత్సంబంధాలుండి ఆ రోజు కూటమి ప్రభుత్వం వారి మీద తప్పుడు కేసులు పెడితే మా ఇంట్లో 4-5 రోజులు ఆయన నిద్ర చేసినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అది మాకు ఒక అదృష్టంగా మా కుటుంబానికి కలిగినటువంటి అదృష్టంగా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు మా ఇంట్లో నిద్ర చేసినటువంటి సందర్భాన్ని మా కుటుంబం మేము అదృష్టంగా అదే నాకు ఈ నియోజకవర్గంలో గెలుపుగా అనేక సందర్భాల్లో కాపు సోదరులు అందరినీ వ్యతిరేకించి మా నాన్నగారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా నా వెనకాల నిలబడి మా కుటుంబం వెనకాల నిలబడి మరి ముందుకు నడుకునేటువంటి సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం ఇతర అన్ని సామాజిక వర్గాలు కూడా మా వెన్నంటి ఉన్నారని చెప్పి సందర్భంగా పత్రికా ముఖం మీకు తెలియజేస్తూ ఉన్నా.